లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. నీతి కథామాల మన వారసత్వం. రచన జిఎస్ రామశాస్త్రి గారు. కథ సిబి చక్రవర్తి. సిబి హుసీనరుడను రాజు యొక్క కుమారుడు. మహాదాతగా పేరు పొందాడు. ఒకనాడు సిబి కూర్చుని ఉండగా ఒక పావురాన్ని తరుముకుంటూ ఒక డేగ వచ్చింది. ఆ పావురం గడగడా వణుకుతూ సిబి చక్రవర్తి సమీపానికి వచ్చి వాలింది. అప్పుడు అచ్చటనున్న పురోహితుడు, రాజా, ఈ పావురం ప్రాణభయంతో మీ శరణు జొచ్చినది అని అన్నాడు. జీవికి ప్రాణం చాలా ముఖ్యమైనది, కానీ అంతకంటే గొప్పది ప్రాణదానం చేయడం. ఆ సమయంలో మనుష్య వాక్యులతో ఆ పావురం, ఓ రాజా, నేనొక ఋషిని. బ్రహ్మచర్య నియమంతో వేదాధ్యయనం సాగించి పాపరహితుడినై యోగశక్తులు సాధించిన వాడను. పక్షి రూపం ధరించాను. నీవు ప్రాణరక్షకుడిగా తలచి నిన్ను శరణు వేడుతున్నాను. నన్ను ఆ డేగకు దానం చేయకు అని పలికింది. అప్పుడు డేగ, ఓ రాజా, నీవు దీనికి అభయమిచ్చి నా ఆహారానికి అడ్డు తగలవద్దు. నోటి దగ్గర అన్నం తీయడం నీ వంటి వానికి తగని పని అని విన్నవించుకుంది. మానవ వాక్కులలో పక్షులు మాట్లాడటం సిబికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు ఆయనకు విషమ పరిస్థితి ఏర్పడింది. ప్రాణభీతితో వచ్చిన శరణార్థికి అభయం ఇవ్వకపోతే ఆ రాజ్యంలో సకాలంలో వర్షాలు కురియవు, క్షామం ఏర్పడుతుంది, బాల్యమరణాలు సంభవిస్తాయి. ఆ రాజ్యం ఇంద్రాద్రి దేవతల కోపానికి గురవుతుంది. ఇట్లు తలచి సిబి డేగను చూసి, ఓ పక్షిరాజా, ఈ పావురం కంటే బలమైన ఆహారాన్ని నా సేవకులు వండి నీకు సమర్పిస్తారు. నీకు మంచి ఆవాసం కూడా కల్పిస్తారు. ఈ పావురాన్ని విడువు అని అన్నాడు. ఆ డేగ, రాజా, నేను పచ్చనమైన ఆహారాన్ని ఇమ్మని కోరలేదు. పావురం కంటే నాకు రుచికరమైన ఆహారం లేదు. ఇది విధి నాకు ఇచ్చిన ఆహారం కావున దానిని నాకు విడిచిపెట్టు అని కోరింది. ఆ డేగను చూచి సిబి అనునయంగా, వృషపకంద వేహత ఓషధులు చాలా పుష్టికరమైనవి. వానిలో ఏది కోరినా నీకిస్తాను, కానీ పావురాన్ని విడవను. శరణు కోరిన వారిని రక్షించటం క్షత్రియ ధర్మం. నా స్వధర్మాన్ని సక్రమంగా పాలించాలి. కావున నీవు మరేది కోరినా ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ డేగ, మహారాజా, ఈ పావురంతో సమంగా తూగే మాంసాన్ని నీ కుడి తొడ నుండి కోసి ఇవ్వు. అప్పుడు నీ ధర్మము, నా అభీష్టము నెరవేరతాయి అని చెప్పగా సంతోషంతో సిబి అంగీకరించాడు. వెంటనే సిబి త్రాసు తెప్పించాడు. త్రాసులో ఒకవైపు పావురాన్నుంచి తన తొడను చీల్చి మాంసము కోసి మరోవైపు వేయడం ప్రారంభించాడు. ఎంత మాంసం వేసినా పావురంతో సమంగా తోగడం లేదు. క్రమంగా అవయవాలన్నీ కోసి మాంసం కండలు కండలు త్రాసులో ఉంచాడు. అయినా పావురమే బరువుగా ఉంది. అందరి ఆశ్చర్యానికి అంతులేదు. ఇక లాభం లేదని సిబి తానే త్రాసులో కూర్చున్నాడు. పావురానికి ప్రాణరక్షణ జరిగిపోయింది అని అంటూ డేగ ఆకాశంలోనికి ఎగిరిపోయింది. అప్పుడు సిబి పావురాన్ని చూచి నమస్కరించి, మహాత్మా, తమరు ఎవరు? మిమ్ములను మామూలు పక్షిగా నేను తలంచను అని చెప్పగా
ఆ పావురం అగ్నిదేవుని రూపంలో సాక్షాత్కరించి, రాజా, నేను అగ్ని భట్టారకుడను. ఆ డేగ వజ్రహస్తుడైన ఇంద్రుడు, మానవ శ్రేష్ఠుడైన నిన్ను పరీక్షించుటకు ఈ రూపాలలో వచ్చాము అని పలికి అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యను. తన త్యాగంతో సిబి ఈ లోకంలో కీర్తికారకుడయ్యాడు. అంతేకాక స్వర్గంలో అతనికి శాశ్వత స్థానం లభించింది. థ్యాంక్ యూ.